కూడా మానవులందరికీ పాపము, మరి మానవులందరి మీద కూడా పాపము ఏలుబడి చేస్తుంది అనమాట. స్త్రీ ద్వారాగా వారు ఆజ్ఞాతిక్రమం చేస్తారు కాబట్టి దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించడం ద్వారాగా అందరికీ కూడా పాపము సంక్రమించింది, పాపం ఏలుబడి చేస్తుంది. ఆ స్త్రీ ద్వారా శాపం వచ్చింది కాబట్టి ఆ శాపం నుంచి మనకు విముక్తి కలగాలి లేదా విడుదల చేయాలి అంటే మళ్ళా దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి? స్త్రీనే ఎన్నుకున్నారనమాట. నా స్త్రీ ద్వారాగానే మరలా లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించారనమాట అండి. అయితే పాపంలో ఉన్న మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించారండి. హల్లెలూయా, హల్లెలూయా. పాపంలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేస్తారండి? నీతిమంతులుగా చేశారండి, పరిశుద్ధులుగా చేశారండి. మరి ఆ పరిశుద్ధుడు జన్మించడానికి ఎవరిని ఎన్నుకున్నారు అంటే యోసేపు మరియను దేవుడు సహకారులుగా ఎన్నుకున్నారనమాట అండి. అయితే లూకాసు సువార్త 1:28 చదువుతామండి. లూకాసు 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడైనాడని చెప్పెను. ఆమె బహుగా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత భయపడకుము, కృప పొందితివి. చాలండి. దేవుని దూత వచ్చి ఏం మాట్లాడుతుందని మరియతో, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడని మాట్లాడుతుందండి. వివేకము కలిగి దేవుని వెతుకోరు కలరేమో అని దేవుడు నల్లని ఏం చేస్తున్నారంటే అండి? పరిశీలన చేస్తూ ఉన్నారంటండి. ఆ విధంగా పరిశీలన చేస్తూ ఉంటే దేవుడు ఎవరిని కనుగొన్నారండి? మరియను కనుగొన్నారనమాట. మరియ ఎలా ఉంది అంటే పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంది. మరి తను రక్షణ పొందిన స్త్రీగా ఉందనమాట. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉందనమాట అండి. తను ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తుంది. ఆ దినాల్లో చాలా మంది కన్యకలు ఉన్నారు, కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి? మరియను మాత్రమే ఎన్నుకున్నారనమాట అండి. అయితే మరియతో దేవుని దూత మాట్లాడుతుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పినప్పుడు ఈ శుభవచనం ఏమిటో అని మరియ చాలా తొందరపడుతూ ఉందనమాట అండి. అయితే ప్రభు దేవుని వలన నీవు కృప పొందితివి అని దేవుని దూత ఆమెతో మాట్లాడుతుందండి. అంటే మరియ ఏ విధంగా ఉంది అంటే దేవుని ప్రత్యక్షతను ఆమె కలిగి ఉందనమాట. దేవుని దర్శనం ఆమె చూస్తూ, దేవుని స్వరాన్ని వినే మరి ఆ జీవితం ఆమె కలిగి ఉంది. దేవునితో సహవాసం ఆమె కలిగి ఉంది కాబట్టి ఆమె దేవుని వలన కృప పొందుకుంది. దేవుని ప్రత్యక్షతను ఆమె పొందుకుంది అంటే అది అంత ఈజీ కాదండి. ఆమె దేవుని ప్రత్యక్షతను కలిగి ఉందంటే ఆమె పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంది, దేవునితో సహవాసం చేస్తుంది, రక్షణ పొందిన స్త్రీగా ఉంది, ఆమె దేవుని ప్రేమిస్తుంది. కాబట్టి ఆమె దేవుని ప్రత్యక్షతను కలిగి ఉందనమాట. దేవుని ప్రత్యక్షతను ఆమె చూసింది, దేవుని కృప ఆమె పొందుకుందనమాట అండి. అయితే స్త్రీలుగా మరి చాలా మందిని చూస్తూ ఉంటాం. ఏం చేస్తారంటే అండి, దేవునితో సహవాసం చేయడం ఏంటో కొంతమందికి తెలియదండి. దేవుని ప్రేమించడం అంటే తెలియదు, మరి ప్రార్థనలో గడపడం అంటే తెలియదు. కానీ ఏం చేస్తారండి, చాలా మంది అనవసరమైన స్థలాల్లో కూర్చుంటూ, వ్యర్థమైన స్థలాల్లో కూర్చుంటూ, మరి టీవీలో మరి ఆ సీరియల్ చూస్తూ వ్యర్థంగా సమయం గడుపుతూ ఉంటారండి. ఆ విధంగా ఉంటే దేవుని కృప పొందుకుంటారండి? దేవుని ప్రత్యక్షత కలిగి ఉంటారండి? మరి ఆ విధంగా మరి వ్యర్థంగా సమయం గడపట్లేదు, కానీ ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంది, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది అనమాట అండి. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడు, దేవుని వల్ల కృప పొందువాలని గర్భము ధరిస్తావని చెప్పినప్పుడు మరియ ఏముందండి, ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగా కందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఈ మాట నాతో చెప్తారండి. మరియా అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనిను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభు దాసురాలను నీ మాట చొప్పున జరుగునుగా. కానీ ఏం చేస్తున్నాను మరి వెంటనే విధేయత చూపించింది అనమాట. చాలా విధేయత చూపించింది. దేవుని మాటకు ఏమీ కూడా ఎదురు మాట్లాడలేదని, ఏమీ ఆలోచించకుండా నీ దాసురాలను ఈ మాట చొప్పున జరుగునుగా కానీ మాట్లాడుతుంది అనమాట అండి. అంటే కన్యక గర్భవతి అవడం అంటే మరి ఆ దినాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో, ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో, మరి ఎన్ని మాటలు తను మరి అన్నీ కూడా భరించాలి, ఎన్ని అవమానాలు భరించాలో, ఎన్ని నిందలు, మరి పరిస్థితి ఎలా ఉంటుందో అన్నీ కూడా మరియకు తెలుసండి. అన్నీ తెలిసి కూడా ప్రవచనాలన్నీ కూడా మరి ఎరిగినది కాబట్టి, మరి లోకరక్షకుడు జన్మించాలి అంటే ఆయన ప్రవచనాలు నెరవేరాలి కాబట్టి, సమస్తము కూడా మరి వాక్యాన్ని ధ్యానించే స్త్రీ కాబట్టి మరి అన్నీ కూడా తెలుసుకొని ఏమందంటే, దేవుని కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు, నా జీవితము దేవుని కోసము మరి త్యాగం చేయాలి, దేవునికి నా జీవితాన్ని నేను సమర్పించుకోవాలని ఏం చేసిందండి, దేవుని మాటకు విధేయత చూపించింది అనమాట అండి. లోకరక్షకుడు మరి ఈ లోకంలో జన్మించాలి అంటే సహకారులుగానే ఎవరిని ఎన్నుకున్నారని, యోసేపును మరియను కూడా ఎన్నుకున్నారనమాట. ఈ విషయం తెలిసిందండి. వారికి ఏం ప్రదానము చేయబడిందండి. ప్రదానం చేయబడిన తర్వాత మరి గర్భవతి అంటే అందరూ అందుకుని నీకు ప్రదానం చేయబడింది, నీ భార్య గర్భవతి ఎలాగైంది అని, వివాహం జరగలేదు కదా అని అందరూ కూడా యోసేపుని అంటారండి. యోసేపుని అడుగుతారు. కానీ యోసేపు ఎవరంటండి, నీతిమంతుడు అంటండి. యోసేపు ఎవరండి, అందరూ నీతిమంతుడు. యోసేపు నీతిమంతుడు కాబట్టి మరియను అవమానపరచాలని అనుకోలేదంటండి. దేవుని దూత వెళ్ళి యోసేపుతో మాట్లాడిందనమాట అండి. ఆత్మ వలన నీ భార్య గర్భం ధరించిన ఆమెను చేర్చుకోనమన్నప్పుడు యోసేపు కూడా దేవుని మాటకు విధేయత చూపించాడనమాట అండి. అయితే మరియా మరి ఆ విధంగా విధేయత చూపించింది. మరియ గురించి మనం ఆలోచించినట్లయితే ఆమె ఏ విధంగా మరి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉందంటే, ఆమె వాక్యాన్ని ధ్యానిస్తుంది కాబట్టి, దేవుని ప్రేమిస్తూ ఉంది కాబట్టి, ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుని ప్రత్యక్షత ఆమెకు కలిగిందనమాట. దేవుని వల్ల కృప పొందిన స్త్రీగా మనం చూస్తున్నామండి. ఇంకా మరి దేవుని కోసం విధేయత చూపించిందండి. తన జీవితాన్నే దేవుని కోసము త్యాగం చేసిందనమాట అండి. ఇంకా స్త్రీల గురించి మనం చూసినట్లయితే లూకా సువార్తలో 10:38 ఒక మాట ఉంటుంది. అక్కడ మార్తా మరియలు కూడా యేసు ప్రభువారిని ఇంటికి ఆహ్వానించాడండి. ఇంటికి ఆహ్వానించిన తర్వాత మార్త అయితే విస్తారమైన పని పెట్టుకుంది. కానీ మరియ ఏం చేసిందండి, యేసు ప్రభు పాదాల యొక్క కూర్చొని మరి ఆయన సన్నిధిలో ఉండి ఏం చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటూ ఉందనమాట అండి. దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వింటూ ఉంది. జీవము గల మాటలు, శక్తివంతమైన మాటలు, శ్రేష్టమైన మాటల్ని, ఆ వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకుంటూ ఉంది. మరియ గురించి ప్రభువారు ఏమన్నారండి, అప్పుడు ఈమె ఉత్తమమైన దానిని ఎన్నుకుంది అని సాక్ష్యం ఇచ్చారనమాట అండి. అయితే మరి స్త్రీలుగా ఏం చేయాలంటే దేవునితో సహవాసం చేయాలి, ఆయన సన్నిధిలో సమయం గడపాలి. మరి ఆయన పాదాల యొద్ద కూర్చునే అనుభవం. ఆయన పాదాల యొద్ద అంటే మన దేవుని సన్నిధిలో ఉండడమే, ఆయన పాదాల యొద్ద కూర్చోవడం అనమాట. ఆదివారం ఆరాధన, శుక్రవారం మరి ఆరాధనలో, ప్రార్థనలో మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని మందిరంలో మనం దేవుని పాదాల యొద్ద గడపడం అంటే మరి దేవుని సన్నిధిలో గడపాలన్నమాట అండి. అయితే మరియ గురించి మనం ఇంకొక వచనం చదువుతామండి. అదే అధ్యాయంలో 1వ అధ్యాయంలో